శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణె కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి. ఓం నమస్తుతే వ్యాస విశాల బుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణ ప్రజ్వాలితో. పరీక్షణ మహారాజా, అనేక ఉపాఖ్యానాలతోని భక్తి జ్ఞాన విరాగ తత్వాలతో విరాజిల్లేటువంటి ఒక ఈ సంక్షిప్త భాగవతాన్ని చెప్పాను. మరి నీకు ఏం కావాలో కోరుకోవయ్యా, నీకు ఏది కావాలంటే అది వినిపిస్తానన్నాడు శుకదేవుల వారు. అప్పుడు పరీక్షిత్తు శుకదేవుని పాదపద్మాలకు నమస్కారం చేశాడు. హే మునీంద్ర, ఆనందమైంది. నీ అవతార క్రమం అంతా కూడా నేను విన్నాను. దైత్యులను వెతికి వెతికి భగవంతుడు చంపుతున్నాడని చెప్తున్నావు కదా నీ భాగవతం లోపల, ఈ కథ విన్నదాని లోపల. మరి భగవంతుడు సర్వభూతాలకు సముడు, నెచ్చలి, ప్రియుడు, ఆఢ్యుడు, అవినాశి అని చెబుతున్నావు కదా. మరి రాక్షసులతోని భయపడా రాక్షసులను చంపడం ఎందుకు? మరి దేవతలు ఏమైనా లంచం ఇస్తున్నారా? మరి ఏం కోరికలు లేనివాడు నిర్వికారుడు నిరంజనుడు చెప్తున్నావు కదా. ఈ సంశయం దూరం చేయమన్నాడు. వెతికి వెతికి రాక్షసులను చంపడం ఎందుకు? ఈ దేవతలను కాపాడడం ఎందుకు? పక్షపాతం కదా. మరి పక్షపాత శూన్యుడు పక్షపాతుడు అని చెబుతున్నావు. నా ఈ సంశయం దూరం చేయమన్నాడు. దైత్యులను చంపి దేవతలను కాపాడడం ఎందుకు? ఇది ప్రశ్న. అన్న శుకదేవుడు అన్నాడు, నరేంద్ర, నీ సంప్రశ్నము వర్ణనీయము గదా. నికంబు రాజేంద్ర లక్ష్మీ సంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింప తద్దాసాఖ్యానములొప్పు విష్ణుచరణాధ్యాన ప్రధానంబులై శ్రీ సంధానములై మునీశ్వర వచో జేగీయమానంబులై. నారాయణమూర్తి చరిత్ర విచిత్రంగా ఉంటుందా? నీకు సందేహం రావడంలో ఏమాత్రం అశక్తి లేదు, ఆశ్చర్యం లేదు రాజా. ఆ పరమాత్ముని నారాయణమూర్తి దాసుల కనుక ఆయన లీలలు అదే చిత్రంగా ఉంటాయి. పరమాత్ముని యొక్క కథలే చిత్రంగా ఉంటాయి. విను. మా గురుదేవులైన కృష్ణద్వైపాయనకు నమస్కారం చేసి హరికథ నంబు చెప్పేదా. వ్యక్తుండు కాక, గుణంబు లేక, ప్రకృతిని చెందక, భవంబు పొందక పరమేశ్వరుడు తన మాయవరులైన గుణములను ఆవేశించి బాధ్యపాదకర్తలను అందిస్తూ ఉంటాడు. సత్వరజస్తమో గుణాలు అనేవి ప్రకృతి గుణాలు కానీ పరమాత్ముడు గుణాలు కావు. పరమాత్ముడు గుణాతీతుడు. ఈ ప్రకృతిలో ఉన్నవాణ్ణి సృష్టి, స్థితి, లయం చేస్తుంది ఈ ప్రకృతి. రజోగుణంతో సృష్టి, సత్వగుణంతో పాలన, తమో గుణంతో లయం. ఇక్కడ భగవంతుడికి ఎవరి మీద దేశం కానీ ఎవరి మీద రాగం కానీ ఉండదు. రాజా, నీకు వచ్చినట్టే పూర్వకాలంలో ధర్మరాజు రాజసూయాగం చేయగానే ఆ రాజసూయాగం లోపల శిశుపాలుడు కృష్ణ పరమాత్ముని చేతిలో మరణించగానే ధర్మరాజుకు నీలాగనే సందేహం కలిగింది. హే నారదమునీంద్ర, మలంలో పురుగై వీడు పుట్టగా మరి కృష్ణుల్లో కూడా కలిసిపోవటం ఏమిటయ్యా అని అడిగాడు నారదుల వారిని. ఎందుకంటే ఇప్పుడు ఇంతసేపు దూషించాడు కదా నారాయణమూర్తిని, కృష్ణుడిని. అంటే అప్పుడు అన్నాడు కదా ధర్మరాజు అన్నాడు. ధర్మరాజుతో నారదుల వారు అంటాడు, ధర్మనందనా నేను మార్గాలు వేరైనా గమ్యస్థానం ఒకటేనయ్యా. అలుకనైన చెలిమినైన కామంబుననైన బాంధవముననైనా భీతినైన తగిలిదనపనగినాత్ముండకు హరి చేరవచ్చు వేరు చేయడు చేయడతడు. ఎంత సదుపాయం చూడండి, ఎంత సౌకర్యం ఇచ్చాడు అవ్యాజ కరుణామూర్తి పరమాత్మ. కోపం వచ్చినా కానీ భగవంతుడినే దూషించు, తిట్టిన మానే నువ్వు తిడితే నవ్వుతాడు పరమాత్మ. ఆహా, నా భక్తుడు తిడుతున్నాడు రే. చెలిమినైనా స్నేహం చేస్తే ఆయనతోనే చెయ్యి. మత్కర్మ కృత్ మత్పరమో మద్భక్త సంగవర్జిదా నిర్వైర సర్వభూతేషు యస్స మామేది పాండవ. భగవంతుని కర్మే చేయి, భగవంతునే పూజించు, భగవంతునే జపించు, భగవంతుని భక్తులతో సహవాసం చేయి.
బాంధవమునైన భీతినైన ప్రాణభీతినైన రాజా మరొక సంగతి చెప్తున్నాడు వినమన్నాడు నారదుల వారు. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామగ్రిన్ శిశుబాల ముఖ్య నృపతుల్ సంబంధులై వృష్ణులు ప్రేమను మీరలు భక్తిని మేము ఇద చక్రింగంటిమి ఎట్లయినా ఉద్ధామధ్యాన గరిష్ఠుడయ్యనేని హరింజెందవచ్చు దాత్రీశ్వరా. కామోత్కంఠత గోపికలు ముగ్ధమోహన సుకుమార శ్యామసుందరుడైన కోటి మనపదాకారుని చూసి మోహించిపోయినారు, అయినా మోక్షానికి పోయినారు వాళ్ళు. భయమునను కంసుడు అష్టమగర్భం కృష్ణుడు అష్టమగర్భం కృష్ణుడు రోజు సహస్రనామాల పారాయణం చేసి వాడు మోక్షానికి పోయినాడండి, భగవంతుల్లోనే ఐక్యమైపోయినాడు. మరి వైరంతో శిశుపాలుడు రోజు ధ్యానం కావాలంతే. యాదవంశంలో పుట్టాడు కనుక యాదవులందరూ మోక్షాన్ని పోయినారు. బావా బావా అనుకుంటూ మీరు, భక్తి మార్గంలో మేము. ఉద్ధామ ధ్యాన గరిష్ఠుడయ్యనేని హరింజందవచ్చు ధాత్రీశ్వర. ధ్యానం జరగాలి. రామ 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 అంటుంటే ఆ వార్త శబ్దబ్రహ్మ మూసుకొని వెళ్ళి రాముడికి ఇస్తుంది కానీ రావణాసురుని దగ్గరికి పోదు. ఎందుకంటే నామంలో ధామం ఉన్నది కనుక. రామ రామేతి యద్వాణి రామ రామేతి యద్వాణి మధురం గాయతి క్షణం బ్రహ్మా సురాపోవా మృత్యంతే సర్వపాతకై. అలా ప్రీతిపూర్వకంగా అన్నమాట, నాభిలోంచి రావాలి పరమాత్మ యొక్క దివ్యనామ సంకీర్తన వాణి. యా వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పోయినారయ్యా రాజా. అప్పుడు అన్నాడు నారదుల వారు, ధర్మనందన ఇదేం చూసావయ్యా, ఇది చివరి అవతారం వీడిది. వీడు మొదలు శ్రీహరి ద్వారపాలకులు, వీళ్ళు జయ విజయులు అనేవాళ్ళు. మొదటి అవతారం లోపల హిరణ్యాక్షి గదులుగా పుడితే 2 అవతారాలు ఇచ్చినాడు పరమాత్మ. వాళ్ళే మళ్ళీ కృతయుగం త్రేతాయుగం లోపల రావణ కుంభకర్ణుడు పుడితే శ్రీరాముడు అవతరించి వాళ్ళని సంహారం చేశాడు. ఇప్పుడు శిశుపాల దర్శకుడుగా జన్మించారు. ఏ నరేంద్ర, కన్న కొడుకునే చంపుదామని ప్రయత్నం చేశాడయ్యా హిరణ్యకశపుడు. వరాహవతారంతో హిరణ్యాక్షుడు సంహారం చేసిన తర్వాత ఆ హిరణ్యకశపుడు దుర్మార్గుడయి కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నం చేశాడు అనగానే ధర్మరాజు అన్నాడు, ఏమిటయ్యా అంత గమ్మత్తుగా ఉండేది, కన్న కొడుకుని ఎవడైనా చంపుతాడా? వాడు వెడ్డాడైనా గుడ్డాడైనా కానీ వాడి దగ్గర పెట్టుకొని అలారు ముద్దుగా పెంచుకుంటారే. మరి అటువంటి కన్న కొడుకునే చంపడానికి ప్రయత్నం చేశాడు అంటున్నావే, అటువంటి వాడిని చరిత్ర వినాలనిపిస్తున్నాడు చెప్పు అన్నాడు ధర్మరాజు. రాజా విను, వరాహవతారంతో హిరణ్యాక్షుని సంహారం చేసిన తర్వాత కోపంతో తల్లిని ఓదార్చి అజరామర భావాన్ని పొంది చావు లేనటువంటి వరాన్ని కోరుకోవడానికి మందరాజల పర్వతానికి వెళ్ళి బ్రహ్మదేవుని గురించి ఘోరంగా తపస్సు చేస్తున్నాడు. ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ, ఓం నమో బ్రహ్మదేవాయ. ఇలా ఘోరమైన తపస్సు చేస్తున్నాడు. నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నాయి. తపస్సు అనే అగ్ని 14 లోకాలను దహించుకుంటూ పోతుందట. దేవతలందరూ వెళ్ళారు బ్రహ్మదేవుడి దగ్గరికి, అయ్యా అపర బ్రహ్మావతారం ఎత్తడానికని దితిపట్టి తపస్సు చేస్తున్నాడు. మరి వీళ్ళను మమ్మల్ని కాపాడే బాధ్యత నీదేనయ్యా బ్రహ్మదేవా అని బ్రహ్మదేవుని దగ్గరికి పోయి మొరబెట్టుకున్నారు వీళ్ళంతా. నేను కూడా ఏం చేయలేను ఆయన, వరాలు ఇస్తాను కానీ అనగానే ఇప్పుడు విష్ణుమూర్తిని ప్రార్థన చేసినారు. మమ్మేలవా మాధవా, మమ్మేలవా మాధవా, మాధవ మాధవ మాధవ, మమ్మేలవా మాధవ. కమ్మని నగుమోము కనులకు చూపించి, కమ్మని నగుమోము
కనులకు చూపించి కడతెత్తువని నేను కాచుకొని ఉన్నాను. మమ్మేలవా మాధవ 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 మమ్మేలవా మాధవ. ఎందరిన గాచితివి ఎందరిన బ్రోచితివి ఎందరిన బ్రోచితివి నందనందన కృష్ణ కృష్ణ నందనందన కృష్ణ నన్నేల మరచితివో నందనందన కృష్ణ నన్నేల మరచితివో. సనక సనందన సన్నుత చరిత సాధు భక్త జన వందిత చరణ సనక సనందన సనుత చరిత సాధు భక్త జన వందిత చరణ ఇందిరారమణ ఆర్త శరణ్య ఆదుకో కాలస్య మేలరా మమ్మేలవా మాధవ 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 మమ్మేలవ మాధవ. నాయనలారా పోతా మందర పర్వతానికి వెళ్ళి ఇప్పుడే నేను వానికి వరాలు ఇస్తానని చెప్పి అంశవానారుడే బ్రహ్మదేవుడు వచ్చాడు. అస్థికలు చర్మమే ఉందండి వాడికి హిరణ్యకశపుడికి. కమలలో నీళ్ళు చల్లినాడు బ్రహ్మ. ఓ సురారి పులేంద్ర లే, నీ తపస్సుకు ఆనందపడ్డాను, ఏం కావాలో కోరుకోనాయన, నీలాగా తపస్సు చేసి నన్ను మెప్పించిన వాడు ఎవరు లేడరా నాయన అని ఆనందపడ్డాడు బ్రహ్మ. కమలలో నీళ్ళు చల్లగానే హిరణ్యం అంటేనే బంగారం కదండి, బంగారంలాగా మెరిసిపోతున్నాడు హిరణ్యకశపుడు. ధనజానికి విలువ దిగిన హిరణ్యకశపుడు పద్మసంభవునికి సాష్టాంగ దండప్రాపం చేశాడు. హే పద్మసంభవ, కోరిన వాళ్ళ కోర్కులు నేర్పుతో ఇచ్చేటువంటి ఒక కల్పతరువు లాంటి వాడివి నువ్వు. నిన్ను కోరుకుంటున్నా, కోరుకోమన్నావు కదా, కోరుకోనాయనా. గాలిన్ కుంభినిన్ అగ్నిన్ అంబువులనాకాశస్థలిన్ దిక్కులన్ రేలన్ ఘస్రములన్ తమ ప్రబల భూరిగ్రాహ రక్షో మృగవ్యాళాదిత్య నరాది జంతు కలహ వ్యాప్తిన్ సమస్త హస్తశస్త్రాణిని మృత్యువులేని జీవనము లోకాధీశ ఇప్పింపుమా. పంచమహాభూతాలతో కానీ మీద కానీ కింద కానీ రాత్రి కానీ పగలు కానీ ప్రాణం ఉన్నదంత కానీ ప్రాణం లేనిదంత కానీ రాత్రి కానీ పగలు కానీ నరుడు కానీ సింహం కానీ జంతువు కానీ నవగ్రహాలు కానీ దేవతలు కానీ యక్ష గంధర్వ కిన్నర కింపురుషుడు కానీ ఏ అస్త్రాలతో కూడా మరణం లేనిది మరి కోరుకున్నాడు. అన్నా కశ్యపపుత్ర బ్రహ్మ అంటున్నాడు, దుర్లభములి అర్థంబులు ఎవ్వారికి మున్నెవ్వారలు గోరరి వరములను మోరించిదిన్ నీ ఎడం నన్ను గోరిన వెళ్ళ ఇచ్చిది ప్రవీణత్వముతో బుద్ధి సంపన్నత్వమున ఉండుమా. సుమతివై భద్రైకశీలుండవై అన్నా కశ్యపమిత్ర. ఎవరికి ఇవ్వలేదు, ఎవరికి నీకు ఇస్తున్నా, కానీ సుమతివై ఉండు అంటున్నాడు ఇక్కడ బ్రహ్మదేవుని మాటల అంతరార్థం గమనించండి. కుమతివైనామంటే చస్తావు, నేను ఇన్ని వరాలు ఇచ్చినా కానీ. సుమతివైతే బతుకుతావు, కుమతివైతే చేస్తావు అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు బ్రహ్మ. వాడికి ఏం తెలుస్తుంది అంతా? వీడు తపస్సు చేస్తుండగా 14 లోకాలు బుగబగబగ మండిపోయినవట, సమస్త జంతువుల గుండెలు దడబుట్టిందట. అప్పుడు వాళ్ళందరినీ భయపెట్టాడు కదా, మళ్ళీ ఇప్పుడు వాళ్లకు భయపడి వీడి వరాలు కోరుకుంటాడు. వాడి చేత రావద్దు, వీడి చేత రావద్దు, వీడి చేత రావద్దు అని కోరుకుంటాడు. గమనించండి ఇక్కడ. అంటే అసురీ సంపత్తికి
దానవులకు పట్టుదల ఉంటుంది కానీ చిత్తశుద్ధి ఉండదండి. చిత్తశుద్ధి లేకపోయే వరకు నాకు దాంతో తాగద్దు, నేను దీంతో తాగద్దు. నీవు తపస్సు చేస్తున్నా అవన్నీ గడగడ వాడికి మూర్ఖుడా, మళ్ళా మాటికి నువ్వు భయపడేందుకు అంటే ఇక్కడ చిత్తశుద్ధి లేదు వీడికి. వరాలు కోరుకున్నాడు, ఇంకేముంది, పోయి లోకాలన్నీ జయించి స్వర్గానికి వెళ్ళి అష్టదిక్పాలకులను బంధించి స్వర్గాన్ని పరిపాలన చేస్తున్నాడు దానవేంద్రుడైనటువంటి ఒక హిరణ్యకశపుడు. ఎక్కడనున్నవాడు హరి. దేవతలకు ఏమున్నదండి, ఇక ఎప్పుడు కష్టం వచ్చినా కానీ శ్రీమన్నారాయణమూర్తినే వరిస్తారన్నమాట. హరినామస్మరణ చేసుకుంటూ వైకుంఠపురం అని వెళ్ళినారు. పురుషోత్తమా శ్రీమన్నారాయణ వేదాంత విద్యాభయస్వరూపాత్రాణపరాయణ. ఏ దిక్పాలుర చూసి నేడలుగునో, ఏ పదవిని దృంచునో, దిజిపుత్రుండు చేయు ఆగడములను ఏమని విన్నవింతుము శ్రీహరి. అష్టదిక్పాలకుల పదవులను తీసి పారేశాడు. కాంతిశీకులై పారిపోయిన అష్టదిక్పాలకులు అందరం. ఎప్పుడు ఎవరిని చంపుతాడో, ఎవరి పిండం పెడతాడో, ఎవరి పదవుడు కొడతాడో దితిపుత్రుడైన హిరణ్యకశపుడు అనగానే అప్పుడు అన్నాడు మేఘగంభీరముడు పరమేశ్వరుడైన శ్రీహరి, దేవతలారా భయపడకండి, నన్ను నమ్ముకున్న వాడికి కాస్త ఆలస్యమవుతుందేమో కానీ అంధకారం మాత్రం కాదన్నాడు. ఇది భక్తి భావన లోపల అత్యంతమైనటువంటి ఒక ఉపాయం. భక్తి మార్గంలో ప్రయాణం చేసినప్పుడు మనం గత జన్మలో చేసుకున్న పాపాలని ప్రక్షాళన అయ్యేదాకా నీకు పచ్చశిరాతో సంతకం పెట్టాడు పరమాత్మ. దాన్ని మనం పరీక్ష అంటాం కానీ పరీక్ష కాదు. పరీక్ష పెడితే మనం బతకం. భగవంతుడు పరీక్ష పెట్టాడు, కంటికి రెప్పలు కాపాడుతాడు కష్టాల లోపల. ఎందుకు కాపాడుతాడు? నీవంత కష్టం ఎవడబడాలి. అందుకోసమే పరీక్ష కాదు అది. నిన్ను కాపాడుకుంటాడు, కాపాడి నీ పాపమంతా దూరం చేస్తాడు. అప్పుడు గట్టిపట్టు పడతావు. ఏషాంతంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వమోహ నిర్ముక్త భజంతే మామనన్యభా. గత జన్మలో పాపంతో పోయినటువంటి వాళ్ళే అనన్య చిత్తంతో నన్ను స్మరిస్తుంటారన్నాడు పరమాత్మ. కనుక భయపడకండి. కన్న కొడుకుని శమధమ సంపన్నుని వాడెన్నడు చంపుడా అని ప్రయత్నం చేస్తాడో ఆనాడు వాడిని వాడి చంపు అప్పటిదాకా తలకాయ దాచుకొని పోయి అన్నాడు. పరమాత్మకి నమస్కారం చేశారు. ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళారు. బతికితే బస్సాగి తినచ్చు అనుకొని దేవతలంతా వెళ్ళిపోయినారు. రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు హిరణ్యకశపుడు. ఆ హిరణ్యకశపునికి విచిత్ర చరిత్రులైన 4 కుమారులు ఉన్నారయ్యా పరీక్ష మహారాజా. హ్లాద, అన్హ్లాద, సంహ్లాద. ఈ చివరి వాడెవరో చూడండి. తనయందు అఖిల భూతములందు ఒక భంగి సమహితత్వంబున జరుగువాడు పెద్దల బొడగన్న భృత్యుని కైవడి చేరి నమస్కృతుల్యేయువాడు కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలత దీనులగా వజించువాడు సముల ఎడ సోదర స్థితి జరుపువాడు దైవతములంచు గురువుల దరచువాడు లీలలందును బొంకులు లేనివాడు. ఎవరయ్యవాడు? లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదివా. లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడదివా. మర్యాద అంటే ధర్మం. అందుకే ప్రహ్లాద చాస్మి దైత్యానమన్నాడు పరమాత్మ. 4 కొడుకుల్లో ఈయనే. మరి అంత గొప్పవాడైనటువంటి ఒక ఆ ప్రహ్లాదుని గుణగణాలన్నీ కూడా శత్రుడైన కీర్తిస్తారయ్యా. గుణనిధియగు ప్రహ్లాదుని గుణములనేకములు గలవు గురుకాలమునన్ గణుతింపన శక్యంబులు ఫణిపతికి బృహస్పతికి భాషాపతికి
39 సద్గుణాలు కలిగినటువంటి మహానుభావుడు, పరమ భాగవతోత్తముడు ఆ ప్రహ్లాదుడయ్య, ఆ పరీక్షణ్ మహారాజా. 24 గంటలు ఆ నారాయణమూర్తి యొక్క స్మరణే, హరినామస్మరణే ఎప్పటికి కూడా. హరి ఓం మనరా పరమానందము గనరా. హరి ఓం మనరా పరమానందము గనరా. హరి రూపమే ఓంకారము, హరి రూపమే ఓంకారము, ఇది మరువకు నరుడా. హరి ఓం మనరా పరమానందము గనరా. మానవ దేహము పొందుట మహిళ దుర్లభమురా. మానవ దేహము పొందుట మహిళ దుర్లభమురా. దానము ధర్మమును చేసి ధన్యతనందుమురా. దానము ధర్మమును చేసి ధన్యతనందుమురా. పాడుదేగా పాడు చెత్త గూడులోన పదిలమని భ్రమపడకు. పాడు చెత్త గూడులోన పదిలమని భ్రమపడకు. నెడుగాదు రేపైన మాడిపోవు ఈ గూడు. నరుడా పాడు చెత్తగూడులోన పదిలెమని భ్రమపడకు. నేడుగాదు రేపైన మాడిపోవు ఈ గూడు. గూడు జదరిపోక ముందు పాడుము శ్రీహరినామము. గూడు జదరిపోక ముందు పాడుము శ్రీహరినామము. హరి ఓం మనరా పరమానందము గనరా. హరి రూపమే ఓంకారము, ఇది తెలియుము నరుడా. హరి ఓం మనరా. 24 గంటలు హరినామస్మరణం చేసుకుంటే జీవిస్తున్నాడు. మనకు సందేహం, మరి భోజనం చేసిన లేదా, మంచినీళ్ళు తాగడం లేదా, ఎవరితో మాట్లాడడం లేదా, నిద్రపోవడం లేదా, ఎప్పటికీ హరినామస్మరణమేనా? మరి సంసారంలో ఉన్నాం కదా, ఆయనంటే చేశాడు కానీ మనం ఎట్లా చేయాలని మనకు 1000 సందేహాలంటే, ఒకటి కాదు రెండు కాదు. ఇక దేహం ఉన్నసేపు సందేహాలు ఉంటాయి, కానీ సద్గురు దగ్గరికి వెళ్ళి ఆ సందేహాలన్నీ కూడా దూరం చేసుకోవాలి. ఎప్పటికి కూడా అజ్ఞాన గ్రంథులు, అహంకార గ్రంథులు అన్నీ కూడా సద్గ్రంథపడంతో, సద్గురు సేవతోని నశించిపోతాయి.
రాజా రామచంద్ర భగవానికి. పరీక్ష మహారాజా, పూర్వజన్మ పరమ భాగవత సంసర్గ సమాగతం పైన ముకుంద చరణారవింద సేవాదినేకంబున కర్మ నిర్వాణ భావమును విస్తరిస్తూ అప్పటిప్పటికీ దుర్జన సాంగత్యాన్ని దూరం చేసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ ఇలా ఉన్నాడు ఆ యొక్క ప్రహ్లాద కుమారుడు. అయితే హిరణ్యకశిపుడికి చూసింది ముగ్గురు పిల్లలు వీడో తీరుగా ఉన్నాడు ఏమిట్రా అని విచారం చేసుకున్నాడు. మూగుమణలాగా చెవిటిమణలాగా అమాయకునిలాగా వీడు కూడా తయారైంది ఏమిటా అని శుక్రాచార్యుల కుమారుని చండామరుకులను రప్పించాడు. బ్రాహ్మణోత్తములారా, వీడికి విద్యాభ్యాసం చేసి త్రివర్గాలు చెప్పండి అన్నాడు. దానవులకు త్రివర్గాలు జారండి, మోక్షం అవసరం లేదు వాళ్ళకు, ధర్మం అర్థం కామం అని కొడుకును పిలిపించినాడు. దగ్గరికి తీసుకొని, కొడుకా నాయనా ప్రహ్లాద, చదువని వాడజ్ఞుండగు చదువనివాడజ్ఞుండగు చదివిన సదసద్వివేక చతురదగల్గున్ చదువగవలయును జనులకు చదువుము చదివించదాదివులోద్ద చదువుము తండ్రి చదువగవలయును జనులకు. ఇప్పుడు యథార్థం ఏంటున్నాడు పాపం. హిరణ్యకశిపుడు దుర్మార్గుడైనా శ్రీహరి ద్వారపాలకుడు కదా. చదువునివాడు అజ్ఞుండవు, విద్య రానివాడు వింత పశువు ఉన్నాడు. సత్తేదో అసత్తేదో తెలుసుకునే ప్రజ్ఞ చదువుకున్నవాడికి ఉంటుంది. గురువుల దగ్గరికి వెళ్ళి చదువునైనా అలాగే తండ్రి అన్నాడు. తల్లిదండ్రులకు నమస్కారం చేశాడు. గురుకులానికి వెళ్ళాడు. వాళ్ళు ఎలా చెబితే ఆ విధంగా అప్పచెబుతున్నాడు. 4 వేదాలు, పంచకావ్యాలు, షట్శాస్త్రాలు అన్నీ చక్కగా నేర్చుకున్నాడు. 6 నెలల కోర్సు 1 నెల రోజుల పడి చెప్పాడు ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుని దగ్గర తీసుకొని వచ్చారు. అయ్యా, నీ కొడుకు సకల వేదాంగ పారంగతుడైనాడయ్యా, కావాలంటే చూసుకోమన్నారు. ఏదన్నా బహుమానం ఇవ్వాలని అల్ప సంతోషులు బ్రాహ్మణులు. అప్ప చెప్పిన కొడుకుని చూశాడు. నాయన పుత్రా ప్రహ్లాదా, నీకు ఎయ్యది భద్రం చెప్పమనినా, సేఫ్టీ నీకు భద్రం ఏదిరా అన్నాడు కన్న కొడుకును. అనగానే తండ్రికి ప్రియనందనుండిట్లనియే, నాన్న ఎల్ల శరీరధారులకు ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక వీరుమేమను మతి భ్రమణంబున భిన్నులై ప్రవర్తిల్లక సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. శరీరం ధరించిన ప్రతి జీవి కూడా ఇళ్లను చీకటి నూతి లోపలంద్రెళ్ళక అంటున్నాడు. ఇల్లు ఏది? ఇదే ఇల్లు పెద్దది. ఈ ఇల్లులోనే చీకట్లో పడిపోతాం. ఏమిటా చీకటి? ఇంద్రియాల కోరికలు. ఆ కోరిక చేశా, ఈ కోరిక నెరవేరాలి, ఆ డబ్బు సంపాదించా, ఇక్కడ ప్లాట్ కొన్నా, ఇంకో ప్లేట్ కొనాలి. ఎన్నండి ఆశాపాశ శతైర్బద్ధ కామ క్రోధపరాయణ భగవద్గీత. అగో అటువంటి వాడికి ఈ యొక్క భగవద్భక్తి అంటనే అంటదని చెప్తున్నాడు. భేదభావాలు చేసుకుంటూ వీడు మంచి ఇది చెడ్డ అని ద్వైతంలో పడి కొట్టుకున్న దానికంటే సర్వమున్నతని, ఎవరతని? విష్ణు. సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందుల్లము చేర్చి తారడవి నుండుట మేలు నిశాచరాగ్రణి. అడవిలో ఉండానట. ఇప్పుడు అడవిలో ఉన్నవే జంతువులన్నీ మనం ఇక్కడికి వస్తున్నాయి, మనమే అడవిలో ఉంటాం. మన డౌట్ కదా. కనుక ఇంట్లోనే అరణ్యం లాంటిది మహాత్ముల ఫోటోలు, భగవంతుని వాతావరణం కల్పించుకొని కమ్మగా ధ్యానం చెయ్యి. ఇంట్లో ఎవరన్నా నీ మీద ప్రేమానురాగాలు కురిపించి అన్నం తిను, ఛాయ్ తాగు, పాలు తాగు అంటే పోయి తాగు, తిను, లేకపోతే అట్లాగే పడుకో. అదే అరణ్యం. ఉంటాడా? నా కోడలు నాకు చావోయలేదు, నా భార్య ఎక్కడికి పోయి నాకు టైంకి అన్నం పెట్టలేదు, ఎందుకయ్యా కాంప్లైంట్ అన్నీ చేస్తావు? నాకు అన్నీ మంచిగా ఉన్నాయి కానీ దాంతో నాకు కిరికిరి ఉన్నదయ్యా. గత జన్మలు నువ్వు కిరికిరి పెట్టావు, ఇప్పుడు అది కిరికిరి పెడుతుంది, తప్పేమున్నది అందులో? మళ్ళీ వసూలు చేసుకోవాలి కదా. అంత మంచిగా ఉన్నది గారు, దేనికి కుదరలేదు. అబ్బా మా అత్తతోనే నాకు కిరికిరి అని. గత జన్మల లోపల నువ్వు అత్తవయ్య ఆమె నేను కిరికిరి పెట్టినావో ఆ ఫలం మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నది. దుఃఖదాత నకుపస్తి సుఖదాత నగచ్చన
స్వకర్మణాద్భవేత్ కర్మ. మన యొక్క సుఖంతోనే వస్తుంది, మన కర్మతోనే సుఖం, మన కర్మతోనే దుఃఖం. కనుక ఇటువంటి భేదాలు ఏది లేకుండా సర్వమున్నతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చి తానడవి నుండుటమేలు. అడవిలో ఉండకపోయినా మానగానే అడవిలో ఉన్నటువంటి ఫీలింగ్ తెచ్చుకుంటే చాలు అంటున్నాడు భావం. ఇన్ని సౌకర్యాలు ఉండగానే మనం ఉండలేము, అడవిలో పోయి ఉంటాం. అక్కడ సంసారం లోపల గృహస్థాశ్రమం లోపల చక్కటి సౌకర్యాలు ఇచ్చినాడు భగవంతుడు కరుణామయుడు మనకు. ఇవన్నీ ఉండగానే ఆనందంగా ఉండాలి, కానీ ఉండలేము. ఏదో వెలితి, ఏదో తీరని కోరిక, ఏదో డిసప్పాయింట్, ఏదో కోరిక, ఇదేంద్రుడ పడిపోతున్నాడే కానీ వీటన్నిటి కర్తవ్యుడు సర్వమున్నతని దివ్య కళామయమంచు. నిన్ను పుట్టించి తల్లి కడుపులో కాపాడి మరి 10 మాసాలు కాగానే బయటికి దోసి బాల్యం కౌమారమైన తర్వాత యవ్వనాన్ని ప్రసాదించి అన్నీ నీకు ఇచ్చినాడే. 10 ఇంద్రియాలు ఇచ్చి ఆ ఇంద్రియాలను తెలుసుకునే ప్రజ్ఞను నీకు ఇచ్చి కర్మేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచకోశాలు ఇన్ని తీర్లు నీకు ఇచ్చాడే, నిన్ను కాపాడుతున్నాడు కదా. అందుకే సత్యవ్రత మహారాజు అంటాడు మత్స్యావతారంలో 7 తీర్లు మనల్ని కాపాడుతున్నాడండి పరమాత్మ. చెలివై చెలివై చుట్టమవై మనస్థితుడవై చిన్మూర్తివై ఇప్పుడవై వలనై కోర్కెల పంటవై అప్పవై వర్తిల్లు నిన్నొల్లకే పలు వెంటంబడు లోకమక్కట వృధా బద్దాశమైపోయడు. సత్యవ్రత మహారాజు వైవస్వతం అనుకుంటాడనమాట. హే పరంధామా శ్రీహరి మత్స్యావతారి, చెలివై చుట్టమవై మనస్థితుడవై చిరుమూర్తివై వలనై కోరికల పంటవై విభుడవై ఆత్మవై వర్తిల్లు నిన్నోళ్ళకి. స్నేహితుడిగా ఉంటాడండి, చుట్టంలాగా ఉంటాడు. మన చుట్టాలు దొంగలికే కానీ ఆయన దొంగ కాదు. దొంగ అంటే మన పాపాలు హరించే దొంగే కానీ సామాన్య దొంగ కాదు. మనస్థితుడవై, మనస్సు కూడా ఆయనదే విన్నారా. అందుకే మనం జీవులను అడుగుతాడు, ఆయన నా మనస్సు నాకు ఈరా అంటాడు. అమ్మో నీకు ఇస్తే నాకు ఎట్లా అంటాడు వీడు. భగవంతుడికి భక్తుడికి ఎక్కడ వస్తుంది పంచాయతీ అంటే అక్కడే. నా మనసు నాకు ఈరా భక్త కృష్ణ, నా మనసు నీకు ఇస్తే నా నాటకం ఎట్ట తండ్రి, నా మనసుతో నేను అడుకోవాలి. ఇదేంటి భగవంతుడు మనస్సు భగవంతుడు అంటాడు అని అనుకుంటారా. ఇంద్రియాణం మనశ్చాస్మి భూతానామస్మి చేతన. ఇంద్రియాల్లో మనస్సు నేను అర్జున అన్నాడు కదా. ఇవి నీదేమున్నది, నీది ఏదీ లేదు కనుకనే సర్వము అతని దివ్య కళామయమంచు విష్ణునందులము చేర్చి. అది అలా చేసినటువంటి వాడికి ఆనందం కలుగుతుంది. భక్త పార్వశ్యంలో పడ్డాడు ప్రహ్లాద కుమారుడు. కోపం వచ్చింది మొదటిసారి కనుక బాగా రాలే కోపం హిరణ్యకశ్యపుడికి. కొడుక పిచ్చివాడా, దేవతలను సంహారం చేసుడో, గోవులను చంపుడో, బ్రాహ్మణం కొట్టుడో, వేదానెత్తుకవచ్చుడో, అష్టదిక్పాలకులను బంధించుడో, ఈ హరిగిరి చిసి ఎరణామసనం చేయద్దుల కొడుక అంటున్నాడు అని బ్రాహ్మణులు దిక్కు చూశాడు. ఏమా గురువులు ఇదేనా? వాళ్ళు గదగద వణుకుతున్నారు అయ్యా అనగానే ప్రహ్లాదుడు అంటాడు, పాపం గురువులకు ప్రమాదం కదా. గురువులు దిక్కు చూసుకుంటూ, గురుదేవా నన్ను ఏం చేయమంటావు, మా నాన్నకి ఇష్టమైతే లేదు నాకెరికే. బ్రాహ్మణోత్తమా ఇనుము అయస్కంత సన్నిధినట్టు భ్రాంతమగునో కృషికేషు సన్నిధి నా విధమున కరగుచున్నది దైవయోగమున చేసి బ్రాహ్మణోత్తమ నా చిత్తంబు భ్రాంతమగుచు. నాకు తెలియకుండానే పరమాత్ముడు పాదపద్మాల మీద నా మనసు పోతున్నదయా. ఎలా ఇనుము కదా వెళ్ళి అయస్కాంతం దగ్గరికి వెళ్తే ఇనుము యొక్క స్వాతంత్రం ఎట్లా ఉండదో నా చేతిలో ఏం లేకుండా అయిపోతుంది. బ్రాహ్మణోత్తమ పోలామడి మందారమకరందమాధుర్యమునదేలు మధుపంబు బోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికల దూగు రాయంచ సనునె తరంగిణులకు లలిత రసాల ఫలవకాది అయి చొక్కు
కోయిల చేరునే కుటజములకు పూనెందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నీహారములకు అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృతపాన విశేష చిత్త మత్త చిత్తమే రీతితరం ఉచరనేచు వినుత గుణశీల మాటలు వేయునేలా అని దూషించి చండామర్కుడు గదగద మడిగిపోయింది. ఎందుకంటే హిరణ్యకశిపుడి కోపం రాకముందు వీళ్ళు చదువుకోవాలి. వాడికి కోపం వస్తే ప్రాణం తీస్తాడు. ఆసురి సంపత్తి కదా. అయ్యా వీడు కొడుకు అది వినంగా కొడుకే, వీడిని మంచిగా చేశాకనే నీ దగ్గర తీసుకువస్తాం మహారాజా అని చెప్పి చండామర్కులు మళ్ళీ ఆశ్రమాన్ని తీసుకువచ్చారండి. 6 నెలల వరకు 7 కోర్సు అయిపోయింది. ఇక చెప్పవలసిన చదివే లేదు. మొత్తం అంతా విద్యాభ్యాసం అంతా అయిపోయింది. మళ్ళీ తీసుకొని వచ్చారు. కానీ తీసుకురాగా ప్రహ్లాదునికే నమస్కారం చేస్తున్నారు గురువులైనా కానీ. శిష్య నీ దండం పెడతాంరా నాయన, ఈసారైనా కనీసం మీ తండ్రికి ముందర మేం చెప్పిన చదువే చెప్పు. మళ్ళీ అక్కడికి పోయి హరిగిరి అని పెట్టుకున్నాన్న గదం పట్టుకొని దండం పెడుతున్నారు. త్రిప్పకుమన్న మామతము దీర్ఘములైన త్రివర్గ పాఠముల్ దప్పకుమన్నా నేడు మన దైత్యవరెణ్ణు నిమ్రోల మేమున్ చెప్పిన రీతిగాని మరి చెప్పకుమన్న విరోధి నీతులను విప్పకుమన్నా దుష్టమగు విష్ణు చరిత్ర కథార్థజాలముల్ తిప్పకుమన్నా తప్పకుమన్నా చెప్పిన రీతిగాని మరి విప్పకుమన్న విష్ణు కథార్థజాలముల్. నాయనా విష్ణు కథ చెప్పకో. అలాగే గురుదేవా. ఏం గురుదేవో. ఈసారి లీలావతి చేత పంపించారండి. ఆ లీలావతి తీసుకొని వచ్చింది. అయ్యా నీ కొడుకు విద్యాభ్యాసం చేయడానికి ఏమీ లేదు, మన దగ్గర కోర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. మంచి ఉత్తముడైనాడు నీ కొడుకు, కావాలంటే చూసుకో. దానవేంద్రుడు వాడు చెప్పిన పలుకులు విన్నాడు, ఆనందపడ్డాడు. కొడుకుని తీసుకువచ్చుకున్నాడు. శుభకంపు ఉనికి. చూడండి, పిల్లలను ఎప్పుడు డైరెక్ట్గా పెదాల మీద బుగ్గల మీద ముద్దించుకోకూడదు. చిన్న విషయం కూడా చెప్తుంది భాగవతం. డాక్టర్ ఎలర్జీ అంటాడు, భాగవతం వద్దంటది. ఎక్కడ చేత్తో ఉణకాలి. మూర్ధాగ్రహణం ఇక్కడ ముద్దించుకోవాలి, ఇక్కడ పాలభాగంలో కూడా. చుబుకంబు ఉనికి చుంచు దువ్వి ఇలా అంటే పిల్లలకు ఆనందం అవుతుంది. ఇలా చుంచు దువ్వి చుబుకంబు ఉనికి మూర్ధాగ్రహణం చేసి పుత్ర చోద్యం అనిపిస్తుంది కదా అన్న. నీ స్నేహితులు ఎవరు? ప్రహ్లాదుడు మూర్ఖుడు, అమాయకుడు, ఏం రాదంటున్నాడు రా కొడుక. ఏది ఒక్కసారి నాన్న నీ విజ్ఞాన శాస్త్రంలో ఒక పద్యం చెప్పి అర్థ తాత్పర్యం చెప్పరా పుత్రా అని నా కన్న తండ్రికి ప్రియనందనుడైన ప్రహ్లాడు చెప్తున్నాడు. అయ్యా రాజా, తండ్రి చదివించిరి నన్ను గురువులకు ప్రమాదం లేదు. ఇక వాళ్ళకేమన్నైతే మన కష్టం కదా. చదివించిరి నన్ను గురువులు చదివిది ధర్మార్థ ముఖర శాస్త్రంబులునే చదివినవి గలవు పెక్కులు చదువులలో మర్మం మెల్ల చదివితి తండ్రి. ఇలావటి చూసావా మన ప్రహ్లాడు, ఆహా చదువులో మర్మమే చదువుకున్నాడట. సంతోషపడ్డాడు. ఎంతసేపు? 1 నిమిషం సెకండే. చదువులు మర్మం చదివా కొడుక. విజ్ఞాన శాస్త్రం తెచ్చుతున్నాడు ప్రహ్లాద కుమారుడు. నాన్న తను హృదు భాషల సఖ్యమున్ శ్రవణమున్ దాసత్వమున్ వందనార్చనములు సేవయున్ ఆత్మలో ఎరుకయున్ సంకీర్తనల్ చింతనంబనుని 9 భక్తి మార్గముల సర్వాత్వం నమ్మి సజ్జనుడై ఉండుట భద్రమంచుదలతున్ సత్యంబు దైత్యోత్తమా సత్యంబు దైత్యోత్తమా.
చెప్తున్నాను నాన్న, అబద్ధం కాదు. కోపం వచ్చింది వాడికి. ఇదేనని విజ్ఞాన శాస్త్రం. కొడుకును తొడ మీద ఉండగా దిగదొబ్బి చండామార్గుని చేశాడు. కోపంతో పండ్లు కొరుకుతున్నాడు. ఇంకా భక్తి పార్వశంలో పడ్డాడు ప్రహ్లాడు. నాన్న, కంజాక్షునకు గాని కాయంబు కాయమే, పవన గుంభిత చర్మ భస్త్రిగాక, వైకుంఠు బొగడని వక్త్రంబు వక్త్రమే, దమట మద్దని తోటి ఢక్కగాక, హరిపూజనములేని హస్తంబు హస్తమే, తరుశాఖ నిర్మిత దర్విగాక, కమలేశు చూడని కన్నులు కన్నులే, తన్ను కుడ్యజాలరంధ్రములుగాక, చక్రి చింతన లేని జన్మంబు జన్మమే, తరళ సలిల బుద్ధుదంబుగాక, విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే, పాదయుగముతోటి పశువుగాక తండ్రి. వెరపు మరపు బెదురు లేకుండా మాట్లాడే కొడుకుని చూసి కిందికి దెబ్బి పారేసి చెండా మరపులైన పడ్డది వీడి దృష్టి అంతా. ఇదేనా మీరు చేసిన విద్య? పటుతర నీలి శాస్త్ర జయపారగు జయసదనం శుభాలు నీ వటుగని పోయివానికి అనర్ఘములైన విరోధి శాస్త్రముల్ కుటిల చెప్పినాడవు, భృగు ప్రవరుండవటంచు నమ్మిజిన్ కటకట, బ్రాహ్మణాకృతిగా కయ్యదర్తవు బ్రాహ్మణుండవే. చూడండి, వీడి కొడుకు చదువు రాకపోతే లెక్చరర్ ఏం చేస్తాడండి? 100 మంది స్టూడెంట్లే చెప్తాడు లెక్చరర్. అందులో 10-15 మంది స్టేట్ ర్యాంక్ వస్తుంది, వాడు ఫస్ట్ క్లాస్ వస్తాడు, కొంతమంది సెకండ్ వస్తారు, కొంతమంది ఫెయిల్ అయిపోతారు. మరి లెక్చరర్ ఏం చేస్తాడు? అందరం చెప్పడానికి కుదిరి చెప్తాడు. గ్రహణ శక్తి లోపించి వాడు ఫెయిల్ అవుతాడు, వాడు ఫస్ట్ వస్తాడు, వాడు సెకండ్ వస్తాడు. ఆసురి సంపత్తిలో ఇగో ఈ విచక్షణ ఉండదు. ఏం బ్రాహ్మణా మీరు, నా కొడుకుని తీసుకోపోయి వాడిని నీతి చేసిన ధర్మార్థ కామాలు చెప్తామని చెప్పి ఇదేనా హరినామస్మరణ చెప్పాను. దండం పెట్టాడు. మహారాజా, మిత్రులము మేము, పురోహితులము, పాత్రులము మేమరియుగాక, భార్గవులము, నీ పుత్రుని ఇటువల చేయంగా శత్రులము మేము, దైత్య జలది చంద్రమ వింటే మిత్రులము మేము. శుక్రాచార్యుని కొడుకులమయ్యా, పురాణ ఈత కలిగించేవాడే పురోహితుడు కదా, మీకు అపకారం ఏం చేస్తాం మేము? మీకు అపకారం చేస్తాం మాకేం లాభం? నిజంగా నీ పాదాల సాక్షిగా మేం చెప్పిన చదువు కాదు నీ కొడుకు. అవునా? అరే గురువులు చెప్పని చదువు నీకు ఎలా వచ్చిందిరా చెప్పు నా ముందర అన్నాడు. అంటే వాడిని కూడా చంపారేస్తా అని. ఎవడు చెప్పితే వచ్చింది అనగానే ప్రహ్లాదుడు ఎగిరి గంతు వేశాడు. నాన్న, ఎవరో చెప్తే వస్తుందా? అచ్చపు చీకటింబడి గృహవ్రతులై విషయ ప్రమత్తులై చచ్చుతు ముట్టుతు మరల చర్విత చర్వణులైన వారికి చెచ్చరవుట్టునే, పరులు చెప్పినా నీదెచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకేగిననైనా హరి ప్రమోదముల్ అచ్చపు చీకటింబడి. కల్తీలేని చీకటండి అచ్చపు చీకటండి. పట్టపగలే చిమ్మని చీకట్లు కమ్ముతాయి. గృహవ్రతులు ఇంటి పనులు ఉన్నామంటే అంధకారంలో పడ్డట్టే, సత్సంగంలో ఉన్నామంటే వెలుతురులోకి వచ్చినట్టే. అటువంటి వాడు విషయ ప్రమత్తులై చచ్చుచు పుట్టుతు మరల చర్విత చర్వణులు. చచ్చుడు మీదికి కిందికి మీదికి కిందికి వచ్చుకుంటూ చేసిందే చేసుడు, మేసిందే మేసుడు, చూసిందే చూసుడు, రాసిందే రాసుడు చేసి అదే చర్విత చర్వణం. పొద్దున బ్రష్ వేసుకుంటే మళ్ళీ పొద్దున బ్రష్ వేసుకుని దాకా ఏం చేస్తాం? 24 గంటలు మన డ్యూటీకి అంతే. డ్యూటీకి పోవడం, పైసలు సంపాదించవచ్చుడు, ఏమైనా తీసుకువస్తే ఇంట వారేసి పెట్టుడు, ప్లాటో ప్లేటో కొనుక్కున్నాడు, ఏమైనా ఉంటే లేకపోతే ఏది లేదు చప్పుడు కొనుక్కుడు, అదే పని. అటువంటి వాడికి చెచ్చరవుట్టునే పరులు చెప్పిననైనా
నిజెచ్చనైనా ఏమిచ్చిననైనా కానలకేగిననైనా హరి ప్రబోధముల్ తండ్రి. ఎవడో చెప్తే ఎలా వస్తుంది నాన్న అన్నాడు అని పలికిన కొడుకుని ధిక్కరించి మక్కువ చేయక రక్కసలు లేడు. తన తొడలపై నుడనీకి గొబ్బను దిగజొప్పి దండనాయక తీసుకుపోయి తులసి వనంలో గంజాయి మొక్క మొలిచాడు కనుక వీడిని చంపి నా కులాన్ని నిర్దోషం చేసుకుంటానంటున్నాడు. వాళ్ళు పట్టుకుపోయినారు పాపం పిల్లవాడిని. తీసుకొని పోయి ఊరి బయట తీసుకుపోయి అరణ్యం లోపల కత్తులు బట్టి కొడదామని ప్రయత్నం చేస్తుంటే మరి పారిపోతున్నాడా, వద్దంటున్నాడా, బతినాడుతున్నాడా? వాళ్ళు వంగి కొడుతూ ఉంటే తన్ను నిశాచరుల్వడువ దైత్య కుమారుడు మాటి మాటికి ఓ పన్నగశాయి ఓ ధనుజ భంజన ఓ జగదీశ ఓ మహాపన్న శరణ్య ఓ నిఖిల పావనయంచును దించుగాని తా కన్నుల నిరుదేడు భయకంప సమేతుడుగాడు భువరా. అనంత నామాలు కలిగిన ఆదిశేషుని మీద పడుకున్నటువంటి ఒక్క శ్రీహరిని అనేక నామాలతో స్మరిస్తున్నాడే కానీ పారిపోవడం లేదు, దిక్కులు చూడడం లేదు, బతినాడు లేదు, కళ్ళకు నీళ్లు లేవు, బొబ్బలు కట్టడం లేదు, బొక్కలు విరగడం లేదు, నెత్తులు కావడం లేదు, నిక్షేపంగా ఉన్నాడు. అగ్నిలో మారేశాడు, కారణం లేదు. విషనాగుల చేత కనిపించారు, చావడం లేదు. ఏనుగుల కింద వేసి తొక్కించారు, చావడం లేదు. నీళ్ళల్లో వేశారు, మళ్ళీ వచ్చాడు మీదికే. హై బీపీ పోయి హిరణ్యకశిపుడికి లో బీపీ అయిందండి. చింతాక్రాంతుడై కూర్చున్నాడు హిరణ్యకశిపుడు. ఏ గతి ముంచితివార్ధులన్ గదల ముత్తితి శైలతటంబులందు దృక్కించి శస్త్రరాజి బొడిపించితి మీద నిభేంద్ర పంక్తి ద్రొక్కించితి ధిక్కరించితి శపించితి ఘోర విషాగ్నవాగ్నులందు ద్రోయించితి పెక్కుపట్టనలయించితి చావడు చావడిదేమి చిత్రమో. ఏం చేయాలి? ఇది అవడం లేదు కదా. కనుక వీడు మహా తప ప్రభావ సంపన్నుండు, వీని వలన నాకే మృత్యువు మూడు అనుకున్నాడు. అది నిజం. వీడు దావడు సరికదా, వీనితో ఉంటే నేనే వెళ్తాను అని అనుకున్నాడు. అప్పుడు పురోహితులు వచ్చి శాంతపరిచారయ్యా, చంటి పిల్లవాడు కదా, 4 రోజులైతే నూనెకు మీసాలు నూతులేమని వస్తుంది, అగో ఆ తర్వాత వాడు కామకురాలతో వశమైపోతారయ్యా అన్నాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. మళ్ళీ స్కూల్కే తీసుకుపోండి అన్నాడు. ఇక్కడ ఉంటే వెళ్ళి తలకాయ నొప్పి కదా. మళ్ళీ ఆశ్రమానికి తీసుకొని వెళ్ళారు, గురుకులానికి. శ్రీ పోతన భాగవత భక్తి యోగం. గానం అభినవ పోతన, ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు. వినండి, తరించండి.